మన ఆడలేడీస్‌కి షాపింగ్ అంటే ఎంత పిచ్చి అంటే, ఒకవేళ మనం ఐసీయూలో ఉండి ఎవరైనా మనల్ని చూడనీకొచ్చినోళ్ళు, అక్కడ మస్తు సస్తా దొరుకుతున్నాయంట బట్టలు అని జెప్పిర్రనుకో, గబా గబా సెలైన్‌లన్నీ వీక్కొని ఎక్కడియి అక్కడే పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని పోయి ఫస్ట్ షాపింగ్ చేసుకొనొచ్చి మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవడం. గంత పిచ్చిగుంటది. ఏమంటరు? నేనైతే గట్లనే చేస్తా. ఎందుకంటే నాకు షాపింగ్ అంటే మస్తు పిచ్చనమాట. ఎన్ని డ్రెస్సులున్నా సరే, ఇంకో కొత్త డ్రెస్ కావాలి. ఎన్ని చీరలున్నా సరే, ఏదైనా కొత్త డ్రెస్, కొత్త డిజైన్ శారీ చూసి, అబ్బా! ఈ శారీ కట్టుకుంటే నేనెంత ముద్దుగుంటా అని నాకు నేను ఊహించుకుంటా అనమాట. అట్లా నాకైతే షాపింగ్ అంటే మస్తు పిచ్చి. మా ఆయనైతే ఊకే తిడతనే ఉంటాడు. "నువ్వైతే షాపింగ్‌కి మస్తు పైసలు ఖర్చు చేస్తా ఉంటావు" అని. గాయన మాటలు నేనెందుకు పట్టించుకుంటా. ఇంతకి ముచ్చటేందనంటే అయితే నేను మీకొక చిన్న ముచ్చట చెప్పుడు మర్చిపోయిన ఈ జర్నీలో. ఢిల్లీకొచ్చిన తర్వాత మేమైతే 9:00 నైట్ ఢిల్లీకైతే చేరుకున్నామనమాట. అంటే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాం. మా ట్రైన్ వచ్చేసి 11 గంటలకి. అంటే ఇంకా 2 గంటల టైం ఉందనమాట. ఇంక ఈ 2 గంటలు ఏం చేద్దాము, చిన్నగా షాపింగ్ ఏదో చేసుకొనొద్దాం పా అని మా ఆయన అనంగానే, అంత తర్జన భర్జన పడుకుంటూ, మస్తు కష్టపడుకుంటూ జర్నీ చేసుకుంటూ వచ్చినాం కదా! మరి అలసిపోయినాం వద్దు అని చెప్పొచ్చు కదా! అహా! షాపింగ్ కదా! సరే అనేసి తలూపిన గొర్రె లెక్క ఇంగ. సరే అనేసి ఒక గాడి అయితే మాట్లాడుకొని మేమైతే షాపింగ్‌కి పోయినామన్నట్టు. అక్కడ ఇట్లా ఎలక్ట్రిక్ రిక్షాలుంటాయి గదా! ఒకతనితోని మాట్లాడుకొని ఇంగ పోయినామన్నట్టు స్టేషన్‌కి. కొంచెం దగ్గరలోనే ఉంటది. ఒక 10 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. సో, ఇంగ అక్కడికెళ్ళిన తర్వాత మరి సామాను ఎక్కడ పెట్టాలి? ఆ రిక్షా ఆయన అన్నారు గదా! నా దగ్గర ఉండనియండి సార్. నేను చూస్తాను. మీరు హ్యాపీగా ఎళ్లి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీకేం కావాలనో అవి కొనుక్కొని రాపోర్రి అని జెప్పేసి మమ్మల్ని పంపించిండన్నట్టు. ఇంగ నాకు గుండెల్లో గుబులు ఎందుకంటే అది మహాసముద్రం. ఒకవేళ సామానంతా పట్టుకొని ఎళ్ళిపోతే ఫోను నంబర్ అయితే ఇచ్చిండు. కానీ నాకొక్కటే డౌటు అక్కడి నుంచి కదిలిన తర్వాత, అయ్యో! మా సామానంతా ఎట్లా, ఎట్లా అని సామాను మీదకే నా మనసంతా కొట్టుకుంటుంది. ఇంతకీ అసలు నేను షాపింగ్ చక్కగా జేషిన్నా, మా సామాను సేఫ్‌గానే ఉన్నదా? అసలేమైంది అనేది నెక్స్ట్ వీడియోలో జెప్తా. ఇంతకీ ఈ వీడియో ఎట్లా అనిపిచ్చిందో జెప్పుర్రి. మంచిగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చి